వృషభ రాశివారు మహర్జాతకులు. జూలై 5 మాస శివరాత్రి తర్వాత వీరికొక స్త్రీ ఆశీర్వాదం సాక్షాత్తు శివయ్య శాసించాడు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహంతో మీరు మహర్జాతకులు అయితే కాబోతున్నారు. వృషభ రాశి వారి జీవితంలో మార్పులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు ఏర్పడేటువంటి మార్పుల వల్ల వృషభ రాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారి జీవితంలో ఎంతో కాలంగా మీరు చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో ప్రారంభించడం జరుగుతుంది. అలానే రాశివారి ఈ మాసంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు అన్నీ వసూలు అవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసుకునే ఒప్పందాలన్నీ కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో సక్సెస్ తీసుకురావడానికి సహకరిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా పాత పార్ట్నర్షిప్లు కొన్ని రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కొన్ని నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ పరిచయాలు ప్రాణ స్నేహాలుగా మారి పార్ట్నర్షిప్ల రూపంలో కూడా మారే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ఇతరులపై ఆధారపడకుండా కేవలం తమ సొంత ఆలోచనల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ సంకల్ప బలాన్ని నమ్ముకుంటూ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలానే పరిశ్రమల అభివృద్ధి కూడా ఆశించిన రీతిలో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో పరిశ్రమకు సంబంధించి ఇతర పరిశ్రమలతో ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడానికి జరిపేటువంటి మీటింగ్లు అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మీరు కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థుల్లో నిర్లక్ష్యం చేసే ధోరణి అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని చెడు స్నేహాల కారణంగా విద్య నుండి ఇతర విషయాలపై దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏవైతే ఇటువంటి స్నేహాలు ఉన్నాయో వాటిని మీరు దూరం పెట్టినట్లయితే విద్య పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులు అనుకున్న టార్గెట్లకు దగ్గరగా వస్తారు, కానీ మీరు పెట్టుకున్న టార్గెట్ లేదా మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో అనుకున్న విధంగా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే గర్భిణీ స్త్రీలు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం విశేషమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి ఉద్యోగంలో అధిక ఒత్తిడి, పనిభారం, అధిక పనివేళలు ఇటువంటి వాటితో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఉద్యోగ పరంగా కొంచెం ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు ఎన్ని రోజులకు పడ్డ కష్టానికి ఆర్థిక రూపంలో కానీ లేదా ఇతరతర రూపాల్లో మీకు గుర్తింపు లభించే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి.
వృషభ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని నమ్మించి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుని అది ఇతరులకి చెప్పి వ్యాపార పరంగా కానీ లేదా కుటుంబ పరంగా మానసికంగా కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వృషభ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వివాదాలు కానీ లేదా సంతానం మాట వినకపోవడం, తల్లిదండ్రులతో చిన్న చిన్న మనస్పర్ధలు, ఇటువంటివన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో అందరూ కూడా అన్యోన్యతతో ఉంటారు. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తలపెట్టాలనుకుంటున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే దూర బంధువులు కలవడం జరుగుతుంది. వృషభ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ అలానే శ్వాస సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. అలానే ఆరోగ్యపరంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం కూడా మీ ప్రత్యర్థులు కానీ మీ శత్రువులు కానీ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ సమయంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా అధికంగా ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా అధికంగా నమ్మడం మంచిది కాదు. రాజకీయ పరంగా మీరు చేసే ప్రజాసేవకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. కేవలం రాజకీయ పరంగానే కాకుండా మీకు ఉన్నటువంటి వ్యాపార జీవితంలో కూడా ముందందులో వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలానే కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు. ఈ సమయంలో కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా వేయడమే మంచిది. మీరు ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుండి కూడా ఏవో ఒక ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. లేదా బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తాత్కాలికంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయండి. వృషభ రాశి వారికి ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు శివుణ్ణి ఆరాధించుకోవడం అలానే కుదిరినట్లయితే అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.